టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. స్టార్ హీరోలందరితో నటించి తెలుగు తమిళ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకుందామె. సౌత్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. ఒకవైపు విడాకులు, మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధి. అన్నిటి నుంచి బయటపడడానికి ఏడాది పాటు పూర్తిగా విరామం ప్రకటించింది సమంత. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరు దర్శకత్వంలో వచ్చిన సీటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్తో గట్టి కంబ్యాక్ ఇచ్చి యాక్షన్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. ఇప్పుడు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించింది. నిర్మాతగా కూడా కొత్త అడుగులు వేసింది సమంత. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా శుభం అనే ఒక హర్రర్ కామెడీ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ శుభం మూవీ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి రాజ్ దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్తో పాటు ఇటు టాలీవుడ్లో కూడా మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు సమంత ఎఫ్ఐఆర్ రూమర్స్ ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. బాలీవుడ్లో తన కెరీర్ను ప్రసాదించిన డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో ఆమె కనిపిస్తోంది ఇటీవల. పైగా అతనికి పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే ఎక్కడికి వెళ్ళినా రాజ్ నిడుమూరుతోనే సమంత కనిపిస్తోంది. పైగా పికిల్ బాల్ టోర్నమెంట్తో పాటు ఇటీవల తిరుపతి, శ్రీకాళహస్తిలు కూడా వెళ్ళినప్పుడు రాజ్ వెంటే ఉంది. దీనికి తోడు తన శుభం సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా కనిపించారు ఇద్దరు. దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో రాజ్ నిడుమూరు భార్య శ్యామల కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. నా తరపున మాట్లాడేవారికి, నా గురించి మాట్లాడేవారికి, నేను చెప్పింది వినేవారికి, నా గురించి రాసేవారికి, అసలు నా కోసం ఆలోచించుకునే వారందరికీ కూడా ప్రేమ, దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను అంటూ ఒక పోస్టును పెట్టిందామె. ఆ పోస్ట్ వైరల్ అయ్యేలోపు మరో పోస్ట్ పంచుకుంది శ్యామల. మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సహాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో కూడా న్యాయంగా వ్యవహరించండి అంటూ తెలిపింది. ఈ పోస్ట్ చూసి సమంత రాజ్ నిడుమూరు రిలేషన్ గురించి ఇలాంటి పోస్ట్ ఆమె పెట్టిందని అందరూ ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే శ్యామల ఇలా వరుసగా పోస్టులు పెడుతూ ఉన్న నేపథ్యంలో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు, నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను, మనం మనుషులం, చాలా పెలుసుగా ఉంటాం, ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవండి, నేర్చుకోవాలి, ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి అంటూ రాసుకువచ్చింది. ఇకపోతే తాను రాజ్ నిడుమూరిని ఆరాధిస్తున్నట్టు చెప్పకనే చెప్పిందంటున్నారు కొందరు. ఇది శ్యామలకు కౌంటర్గా సమంత తన స్టోరీని షేర్ చేసిందని ఇంకొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మనసులో ఎవరినైనా ఆరాధిస్తే బహిరంగంగా చెప్పండి అంటూ సమంత చెప్పడం దీనికి ఇదే కారణమని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మొత్తానికి వీరి రిలేషన్ గురించి అయితే ఇటు బాలీవుడ్ వరకు వార్తలు అయితే పెను వైరల్ అవుతూ ఉన్నాయి.